హలో హలో, నేను బ్లూ షర్ట్ కాకి చేసుకొచ్చాను. ఆమె ఏ రంగు? పసుపచ్చ. ఓ పసుపచ్చ రంగు చీర. సరే సరే, నేను చూసుకుంటా. నైస్ షర్ట్. థ్యాంక్స్. కొత్తది మా బాస్ కొనిచ్చాడు. పెళ్లి చూపులా? ఆమె పసుపచ్చ చీరలో వస్తుంది, నేను బ్లూ షర్ట్ కాకిస్లో వెయిట్ చేయాలి. ఓ గాట్ ఇట్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. నాకు కూడా పెళ్లి చూపులే. రేపు ఏ రంగు షర్ట్ అయినా వేసుకుని వెళ్ళొచ్చు. అందుకేనా అలాంటివి వేసుకుని తిరుగుతున్నారు? నా పేరు చింతా గురుమూర్తి, అమ్మాయి పేరు స్వప్న. నైస్ మీటింగ్ యూ. నా పేరు వెంకీ, అమ్మాయి పేరు శిరీష, బాస్ పేరు ఉదయ్. ఎన్ఆర్ఐ L1 మీద యూఎస్కి వెళ్ళి ఈ మధ్యనే H1 కింద మారాను. ఓ, అంటే మంచిదేనా అండి? చాలాను. నెక్స్ట్ గ్రీన్ కార్డే. ఓహో. మరి ఎక్కడండి గుళ్ళో ఇలా? అప్పుడప్పుడు ఇలా గుడికొచ్చి ఆ దేవుడు నా కోరికలు తీర్చమని చెప్పుకుంటుంటాను. దాన్ని పూజ అంటారండి. ఆ దేవుడు కూడా నాకు ఇలా చేయి అలా చేయని చెప్పేస్తుంటాడు తెలుసా. దాన్ని పిచ్చి అంటారండి. వాట్ యూ డూ అండి? మీకు వీసా రాలేదా? నాకు అసలు యూఎస్ వెళ్ళాలనే ఐడియానే రాలేదండి. కష్టం లేండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ యూనో. ఇప్పుడు నన్ను చూడండి, ఎస్ఏపీలో ఇండియాలో 7 ఏళ్ళు కింద మీద పడితే గానీ. ఓ శాప. శాప్ అనకూడదు, ఎస్ఏపీ అనాలి. అంటే ఏంటండి? ఏమో తెలీదు, అదేదో ఉందండి. ఐ థింక్ ఇట్స్ జర్మన్. నన్ను వదిలేయండి, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకండి, కుదరొద్దులేండి. కుదరకూడదండి, నాది చాలా పెద్ద కథ. నాది కుదరాలి, నాది మామూలు కదా. వెంటనే H4కి అప్లై చేసేద్దామని. అతని ఫోటో నేను చూడలేదు, అతను కూడా నా ఫోటో చూడలేదా? సరే అయితే నేను బ్లూ షర్ట్ కోసం వెతుకుతాను. ఎల్లోసారి కట్టుకుని వచ్చింది. అమ్మాయి పేరు ప్రభావతి, ఇంటి పేరు యూ, ఢిల్లీలో పుట్టి పెరిగింది. వైజాగ్ నేటివ్ ప్లేస్. అమ్మాయి పుట్టిన తేదీ May 31, 1989, జోడెక్సైజ్ జెమిని. ప్రభావతి కాదయ్యా, అమ్మాయి పేరు శిరీష. అదేనండి, ఆమె పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. అయినా అవన్నీ నీకెలా తెలుసు? ఈ డీటెయిల్స్ అన్ని ముందే ఎందుకు చెప్పలేదండి నాకు? ఇదిగో, నిజంగా పెళ్లి చేసుకున్నవాడు కూడా ఇన్ని డీటెయిల్స్ అడగడు. ఇంతకీ ఆ అమ్మాయికి నా గురించి ఏమని తెలుసా? ఆ అమ్మాయి నీ ఫోటో కూడా చూడలేదంటయ్యా, నీ పేరు మాత్రమే తెలుసు. సరే, నా తిప్పలేవో నేను పడతాను. పడండి. మీరు ఎన్ వెంకటేశ్వరరావు కరెక్టేనా? ఓ మీరేనా? ఐమ్ శిరీష. నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుంది. అంత బాగుందా? చింతా గురుమూర్తి కంటే బాగుందా? అలా అని కాదు, మా ఫ్రెండ్ పేరు కూడా ఎన్ వెంకటేశ్వరరావే. ఒకే పేరుతో ఇద్దరున్నారన్నమాట. ముగ్గురున్నారు, మూడోడు ఎక్కడెక్కడ ఉండాలి. పిల్లలు అమెరికాలో చదివితే మీకు ఓకేనా? మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటే నాకేంటండి? నేను ఒక చిన్న కాల్ చేసుకుని వస్తాను. హలో నాన్న, రేపు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేయండి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. ఐ థింక్ షీఈస్ ద వన్. నాన్న, ఆఫీస్ నుంచి ఎవరైనా పింగ్ చేస్తే BRB అని కొట్టు. అసలే వర్క్ ఫ్రమ్ హోము. ఏంట్రా పాత్ర ఉన్నట్టు చేయమంటే తెగింపు ప్రవేశ చేస్తున్నావు? మీరు ఎలాగో చేసుకోవట్లేదు కదండి, ఇంకా మా తిప్పలో మేము పడతాం. ప్రస్తుతానికి H4 మీద తీసుకెళ్తాను. మా కన్సల్టెంట్ చేత
ఎస్ఏపి నేర్పించి H1 చేయించేస్తాను. గంటకి $75 దాకా వస్తాయి. ఎడిషన్లో అదే ఎక్కువ. స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా బాగుంటుంది. ఓరిని పంచవర్ష ప్రణాళిక బంగారం గాను చెప్పించేరే మగడ స్క్రిప్ట్ చదవకుండా పాత్ర చేస్తే లాగే ఉంటుంది. ఏదో సాయం చేద్దాం అనుకుంటే బొత్తిగా ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. పదండి. సారీ అండి, మీరు నా టైప్ కాదు. ఇలా మొహం మీద చెప్పేస్తున్నాను, మీరేం అనుకోకూడదు. ఒక్క నిమిషం క్రితం ఒక్క నిమిషం క్రితం ఉన్న ఆ గురు వేశ్వరరావు వేరు. వాట్? హలో నాన్న, ఐ జస్ట్ బ్రోక్ అప్.